Hi friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe to the channel. Hi friends, today let us gain knowledge on levels of software testing. ఫ్రెండ్స్ మనము STLC ఫేస్ గురించి తెలుసుకున్నాం కదా. మీరు కానీ ప్రీవియస్ వీడియో అయినటువంటి STLC ఫేస్ని చూడకుండా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియో యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు STLC ఫేస్ చూసి సబ్జెక్ట్ క్లియర్గా గెయిన్ చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, టెస్టింగ్ ఫేస్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్స్ని 4 లెవెల్స్గా వర్గీకరించారు. ఫ్రెండ్స్, అసలు ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో 4 లెవెల్స్ అనేది ఎందుకు వచ్చాయో ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈ టెస్టింగ్ లెవెల్స్ ముఖ్య ఉద్దేశం టు ఫైండ్ ది మిస్సింగ్ ఏరియాస్ అండ్ ఆల్సో టు ఫైండ్ ది ఓవర్లాపింగ్ అండ్ రిపిటీషన్ ఎర్రర్స్ ఇన్ ది డెవలప్మెంట్ సైకిల్. ఫ్రెండ్స్, మనం ఎస్లో మాట్లాడుకునేటప్పుడు ఒకసారిగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని బల్క్గా బిగ్ బ్యాంగ్ థియరీ లాగా డెవలప్ చేయరని మనం తెలుసుకున్నాం. ఓన్లీ వాటర్ఫాల్ మోడల్లో మాత్రమే ఆ విధంగా డెవలప్ చేస్తారు. ఈ ప్రతి సాఫ్ట్వేర్ని ఆ యొక్క సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ అన్నిటినీ మాడ్యూల్స్గా విభజించి ఒక్కొక్క మాడ్యూల్లో కొన్ని రిక్వైర్మెంట్స్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్క మాడ్యూల్ని డెవలప్మెంట్ టీమ్ అనేవాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. ఇది STLCలో ఫాలో అయ్యే విషయము. మనం STLCని ఫాలో అవుతూ టెస్ట్ చేస్తాం. మనం STLCలో డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనం STLC ద్వారా టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ చేసేటప్పుడు మనం డెవలప్మెంట్ ఫేజ్కి అనుగుణంగా టెస్ట్ చేయవలసి ఉంటుంది. వాళ్ళు ఒకసారిగా డెవలప్మెంట్ చేయరు కాబట్టి మాడ్యూల్స్గా డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి మనం ఒక మాడ్యూల్ డెవలప్మెంట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఆ యొక్క మాడ్యూల్ని డెవలప్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత 2-3 మాడ్యూల్స్ మనకి అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేయవలసి ఉంటుంది. అన్ని మాడ్యూల్స్ అవైలబిలిటీ వచ్చినప్పుడు మనం సిస్టమ్ టెస్టింగ్ అని చేయవలసి ఉంటుంది. సో ఆ తర్వాత యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా డెవలప్మెంట్ టీమ్కి అనుగుణంగా మనం టెస్టింగ్ ఈజ్ ఏ మోస్ట్లీ వ్యాలిడేషన్ ప్రాసెస్ కాబట్టి ఈ వ్యాలిడేషన్ ప్రాసెస్ మనం అమలుపరచాలంటే మనకి యాక్చువల్ కోడ్ అనేది ఎగ్జిక్యూటబుల్ ఆర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకి అందుబాటులో ఉండాలి. కాబట్టి ఈ విధంగా లెవెల్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ముఖ్యంగా దీంట్లో 4 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఒక మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మాడ్యూల్ మీద టెస్ట్ చేసి దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. ఆ 2-3 మాడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్ చేసి ఇంటిగ్రేషన్ టెస్ట్ చేస్తాము. సో ఎంటైర్ మాడ్యూల్స్ అనేది ఆర్కిటెక్చరల్ డిజైన్లో రూపొందించినటువంటి అన్ని మాడ్యూల్స్ మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు అన్నిటినీ ఇంటిగ్రేషన్ చేసి సిస్టమ్ టెస్టింగ్ అనేది కంప్లీట్ చేస్తాము. ఆ తర్వాత యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది చేస్తాము. ఈ లెవెల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఒక ముఖ్య ఉద్దేశము టెస్టింగ్ అనేది డెవలప్మెంట్ టీమ్కి అనుగుణంగా డైనమిక్గా ఆ యొక్క వాళ్ళు రిలీజ్ చేసే మాడ్యూల్స్ని బట్టి మనం టెస్టింగ్ చేసేదానికి వీలుగా ఈ యొక్క లెవెల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది. Friends, please click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.